సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి తలమానికమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ వేదికగా కేంద్ర బొగ్గు గనుల శాఖ వేలంపాటని నిర్వహిస్తోందని తెలిపారు. సింగరేణి సంస్థలో 42,000 మంది రెగ్యులర్, 6,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం సంస్థ ద్వారా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణి తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయిందని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని అన్నారు. 2031-32 వరకు బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని సింగరేణి నిలబెట్టుకోవాలన్నా, ఉద్యోగుల మనుగడ కొనసాగాలన్నా కేంద్రం నిర్వహించే గనుల వేలంలో సింగరేణి యాజమాన్యం తప్పనిసరిగా కొత్త బొగ్గు గనులని సొంతం చేసుకోవాల్సిందేనని అన్నారు. లేని పక్షంలో సింగరేణి సంస్థ చరిత్రలో కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న కోల్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి ఇస్తే బాగుండేది అన్నారు. ప్రారంభోత్సవం చేస్తాం. 2 months టైం ఉంది. రేపు వారిని మేము కలుస్తాం, లేఖ ఇస్తాం, ఇన్ రైటింగ్ రిప్రజెంటేషన్ ఇస్తాం. కలిసి ఇవన్నీ కూడా మాకే కేటాయించు అని అడుగుతాం. అడగటమే కాదు, మీరు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఈ సింగరేణి కాలనీస్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీకు కూడా ఉంది. కాబట్టి సంబంధిత మంత్రిగా మీరు మీ లెవెల్లో మీరు నిర్ణయం తీసుకోండి. లేదంటే ప్రధానమంత్రి గారి దగ్గర టైం తీసుకొని మనందరం కలిసిపోయి వారిని అడుగుదామని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలుపుకొని మేము వచ్చి ప్రధానమంత్రి గారిని వేడుకుంటాం. ఎందుకంటే మా ఆస్తి మాకు ఇవ్వండి, మమ్మల్ని కాపాడండి అని చెప్తాం. మాకు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాపాడటం కోసం ఎటువంటి భేషజాలు లేవు. మేము ఎవరి దగ్గరికైనా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం, ఎవరినైనా వేడుకుంటాం. మాకున్నటువంటి అంతిమ లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాలు. మేము ప్రైవేటు వ్యక్తులుగా అడగట్లేదు, ప్రభుత్వ రంగ సంస్థగా, అది కూడా రాష్ట్రం కేంద్రం 2 వాటాదారులుగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఇది. అంటే సింగరేణికి కేటాయించే ఆస్తి ఏదున్నా కానీ ఆ ఆస్తి ఈ దేశానికి కేటాయిస్తున్నట్టు. మేము మా నాయకుడు అందరూ చెప్పేది ఏంటంటే, ఈ దేశ ఆస్తులు కానీ, వనరులు కానీ, సంపద కానీ ఈ దేశానికే ఉండాలని, ప్రైవేట్ వ్యక్తులు కాదు. మనం ఇట్లా దేశానికి సంబంధించిన సంస్థకి ఇవ్వకుండా మీరు ఆక్షన్ పెడితే ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల చేతుల్లో పోతుంది. దానివల్ల దేశానికి ప్రయోజనమా లేకపోతే కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనమా మీరు అర్థం చేసుకోవాలి. 2015 నుంచి అంటే అక్కడ బీజేపీ, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి చట్టం పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు కానీ, ఆ చట్టాన్ని బలపరిచినటువంటి తీరు కానీ, పార్లమెంట్లో అది చట్టం అయినప్పుడు కానీ, వీటినన్నింటినీ మించి సింగరేణి సంస్థ భారతదేశంలోనే కోల్ ఇండియా కంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి సంస్థ. దీని 100 సంవత్సరాలకు పైబడ్డటువంటి చరిత్రని ఎవళ్ళు కూడా కాదనలేరు. తెలంగాణ ఊపిరి, తెలంగాణకు వెలుగులు జిమ్మినటువంటి సింగరేణి, తెలంగాణ బతుకుగడ్డ, తెలంగాణ జీవగడ్డ. రైతాంగం కూడా ఈరోజు బోరుబావుల మీద వ్యవసాయం చేసుకునే వాళ్ళందరూ కూడా సింగరేణి వెలుగులతోటే, ఆ కరెంటుతోటే ఈరోజు కూడా లక్షల ఎకరాలు వ్యవసాయం చేసుకుంటున్నారు. వీటినన్నింటినీ గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఈ భారతదేశంలో ఇంతకంటే పర్ఫామ్ చేయగలిగినటువంటి బొగ్గు తీతలో ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి సంస్థ ఇంకొకటి లేదు. ఇదే సంస్థ ఇప్పుడు మిత్రుల వేణుగారు మిత్రులు అడిగినట్లుగా 2016లో ఇదే చట్టం పాస్ అయిన తర్వాత కూడా ఒరిస్సా రాష్ట్రంలో నైని కోల్ బెల్ట్ బొగ్గు గన్ని సింగరేణికి ఇచ్చారు. ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఆక్షన్లో పాల్గొనకుండానే ఆ యొక్క బొగ్గు బ్లాక్ని సింగరేణికి ఇచ్చారు. అదే పద్ధతిలో తెలంగాణకు అందుబాటులో ఉన్నటువంటి గోదావరి వ్యాలీలో ఉన్నటువంటి అన్ని బొగ్గు బావుల్ని కూడా సింగరేణికి ఇవ్వమనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన, ఆయన యొక్క అభ్యర్థన, ఈ ప్రభుత్వం యొక్క డిమాండ్ కూడా. కాబట్టి దయచేసి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ బిడ్డ అయినటువంటి కిషన్ రెడ్డి గారికి ఆ అవకాశం వచ్చింది కేంద్ర మంత్రిగా. మీరు తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి భాషలు కానీ, తెలంగాణ కార్మిక లోకానికి ఇచ్చినటువంటి మాట కానీ, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం కానీ, తెలంగాణ ఉద్యమంలో సింగరేణి పాత్రని గమనించినటువంటి మీరు
ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని అడుగుతున్నాం. ఏదైతే 2016లో సింగరేణికి ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్ని ఏ రకంగా ఇచ్చారో మేము అడిగే ధర్మబద్ధమైనటువంటి తెలంగాణ బొగ్గు బావుల్ని మాత్రం తెలంగాణ గోదావరి పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రేపు రాబోయేటటువంటి బ్లాకులన్నింటినీ కూడా ఈ సంస్థకే ఉండాలి. ఇందుట్లో కూడా మీ వాటా ఉంది. మాది 51 అయితే మీది 49 వాటా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.